గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డిఎన్ఏ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్. నా పేరు చిరంజీవి. రాజకీయ చదరంగంలో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు ఒకవైపు, అంతర్జాతీయ వేదికలపై యుద్ధ మేఘాలు, ఆర్థిక భారాలు మరోవైపు, తెలుగు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఒకవైపు, మన హైదరాబాద్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిల మధ్య జరిగిన మంటల వెనుక ఉన్న పొలిటికల్ ఇంటెన్షన్ ఏంటి, అలాగే పేదవాడు వంటింట్లో కేంద్రం పడేసిన పెద్ద కోత, ఉజ్వాల సబ్సిడీ తగ్గింపు వెనుకున్న అంతర్జాతీయ సమీకరణాలు ఏంటో ఇప్పుడు మన డిఎన్ఏలో చర్చిద్దాం. ఈ అంశాల గురించి సమగ్రమైన అనాలిసిస్ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. రైట్, ముందుగా వివిధ వార్తాపత్రికలు వచ్చినటువంటి కథనాలను ఒకసారి చూద్దాం. ఇది చూసుకుంటే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఫస్ట్ ఆంధ్రజ్యోతిలో ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే విశాఖ ఉక్కులో ఘోరం, స్టీల్ ప్లాంట్లో పెళ్లిన లాడేల్ 9 మంది దుర్మరణం, చుట్టుపక్కలకు చిమ్మిన హాట్ మెటల్, 1500 డిగ్రీల ఉష్ణోగ్రతతో కుతకుతలాడుతున్న దీన్ని తీసుకెళ్తున్న అది వర్కర్సు 9 మంది మృతి, క్షతగాత్రులో 2 పరిస్థితి విషమం, ప్రధాని ఏపీ సీఎం తదితరులకు దిగ్భ్రాంతి. రైట్, అదేవిధంగా మిడిల్లో చూసుకుంటే కేంద్రాన్ని ఒప్పిస్తే అంటే రేవంత్ రెడ్డికి పేరు వస్తుందని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. నేను మోదీని మంత్రులను కలిసి 3 రోజులకే కిషన్ రెడ్డి వెళ్ళి ఏమి చేద్దని వాళ్ళకు చెబుతున్నాడు. కిషన్ రెడ్డి, నువ్వెంత లడాయి కోతివో ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రగతికి అడ్డుపడినోడికి పుట్టగతులుండవు. 8 మందిని గెలిపిస్తే ప్రాజెక్టులు తెచ్చే బాధ్యత లేదా? రాష్ట్రానికి మీరేం తెచ్చిర్రో అసెంబ్లీలో చర్చిద్దామా? బీజేపీ నేతలపై భగ్గుమన్న సీఎం రేవంత్ రెడ్డి. నగరంలో 1,00,000 ఎల్ఐజీ ఎంఐజీ ఇల్లు కట్టిస్తా, 2 ఏళ్ళు జెండాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందాం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా మియాపూర్ శంకుస్థాపనలో కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. తుమ్మడి హెట్టిపై చర్చిద్దాం, 148 మీటర్ల ఎత్తు చాలదు, మీ రాష్ట్రంలో మునిగేది స్వల్పమే కాబట్టి మాకు సహకరించండి. మహారాష్ట్ర సీఎంకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. రైట్, అదేవిధంగా ఇటుపైకి చూసుకుంటే రాజీనామా చేయాల్సిందే అంటే సిట్ సిబిఎస్ పరీక్షల్లో అవకతవకలకు కేంద్ర విద్యామంత్రి ప్రధాన్ బాధ్యత వహించాలి. ప్రతిపక్ష ఎండి కూటమి భేటీలో తీర్మానం, దేశంలో సర్పేరిట మోసపూరిత విధానాలు, దీనిపై సుప్రీం చీఫ్ జస్టిస్కు లేఖ రాస్తాం. ప్రతిపక్షాల మధ్య ఐక్యత బలోపేతం కావాలి. ఆగస్టు 5న హైదరాబాద్లో కూటమి భేటీ. అదేవిధంగా ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్లో క్లబ్లో జరిగిన 22 పార్టీల నేతల సమావేశంలో నిర్ణయాలు. కాక్రోచ్ పార్టీతో కలిసి పనిచేయడంపై చర్చ, కూటమికి నేతృత్వం వహించే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని అంగీకారం. 5 అంశాలపై కూడా అవగాహనకు వచ్చాం. ఖర్గే ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సాక్షికి వెళ్తే సాక్షిలో కూడా సెంట్రల్లో చూసుకుంటే కేంద్రంపై సమరమే. అదేవిధంగా ఇటు రైట్ సైడ్లో చూసుకుంటే మమతా పార్టీలో మంటలు, ఎన్డీఏకు జై కొట్టిన 20 మంది టీఎంసీ ఎంపీలు. సో కాబట్టి లోక్ భవన్లో బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటన ఇచ్చారు. స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా కూడా లేఖ రాయడం కూడా జరిగింది. ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీలో వేరు కుంపటి పెట్టుకున్న 58 మంది ఎమ్మెల్యేలు, టీఎంసీకి రాజ్యసభ సభ్యత్వానికి సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాజీనామా, మమతా బెనర్జీ పాలనలో విచ్చలవిడిగా అవినీతి జరిగిందని ఆగ్రహం. సో ఇక ఇటు సెంటర్ చూసుకుంటే ఎంతకాలం గుజరాత్కు గులాంలాగా ఉంటారు, రాష్ట్రానికి అవసరమైన అసమతులు నిధుల కోసం ఎందుకు పాటుపడరు? మియాపూర్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి ఇతర ఎంపీలకు లేదా? నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా పొలాల్లో ఉప్పు వేసినట్లు పనులు చేస్తే ఆయనకే పేరు వస్తున్నట్టు కిషన్ రెడ్డి చెడగొడతారు. అయితే అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు పుట్టగతులు లేకుండా తీరుస్తారని సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా చేశారు. సిఎంసి భవనం సహా 1,675 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగింది. సో నెక్స్ట్ దిశ పేపర్ చూసుకుంటే రైట్, అది కూడా ఇందులో కూడా సేమ్ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మెయిన్ హెడ్లైన్ వచ్చింది. 8 మంది కార్మికులు సజీవ దహనం వేయడం జరిగింది. అంటే లిక్విడ్ స్టీల్ లీక్తో చెలరేగిన మంటలతో దాదాపు 8 మంది మృతి చెందారు. అదేవిధంగా 2 పరిస్థితి విషమంగా ఉంది. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే దూరం గురుకులాల సెక్రటరీగా బాధ్యతలు తీసుకొని విజయేంద్ర బోయి ప్రొక్యూర్మెంట్ భయమే కారణమా అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఇటు బీజేపీ ఎంపీలు గుజరాత్ గులాంలు,
ఇలాగైతే వచ్చే ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలవరంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా నమస్తే తెలంగాణలోకి వెళ్దాం. నమస్తే తెలంగాణలోకి వెళ్తే ఇటు రైట్ సైడ్లో ప్రధాన హెడ్లైన్, హిట్లర్ నోట్లో కాంగ్రెస్. హిట్లర్ ఆదర్శమన్న రేవంత్ వ్యాఖ్యలపై జాతీయ కాంగ్రెస్లో తీవ్ర దుమారం రేపుతుంది. కర్ణాటక, తెలంగాణ ఏఐసిసి దూతల నుంచి నివేదిక కోరిన అధిష్టానం. ఆర్ఎస్ఎస్ మూలాలు బీజేపీతో అంటగడమే ఫాసిస్ట్ వ్యాఖ్యలకు కారణమని నివేదిక. సీఎం స్థాయి వ్యక్తికి సైద్ధాంతిక అభిప్రాయాలు తెలియవా అని ఢిల్లీ పెద్దల అసహనం. ఒక మంత్రి కూడా సీఎంకు మద్దతు పలకని వైనం. ఇది దిద్దుబాటు చర్యల కోసం మీడియా ముందుకు మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. సో ఇటుపక్క చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో యూరియా లొల్లి మళ్ళీ షురు. షాపుల వద్ద రైతుల బార్లు, నో స్టాక్ బోర్డులు. వానాకాలం సాగుకు తప్పని ఎరువుల కొరత. యూరియా లేదు, డిఏపి కూడా దొరకదు. ప్రస్తుత యూరియా నిల్వలు 2 లక్షల టన్నులే. కాంప్లెక్స్ ధరల పెంపుతో డిఏపి వైపు రైతులు. ప్రస్తుతం ఉన్న డిఏపి నిల్వలు 10,000 టన్నులే. సో ఇవి ఇప్పుడున్న ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్. రైట్, విశ్లేషణలకు వెళ్ళే ముందు చివరిగా ద ఇంగ్లీష్ పేపర్ చూద్దాం, ది పైనీర్. అందులో మెయిన్ హెడ్లైన్స్ వచ్చేసి 9 వర్కర్స్ కిల్డ్ ఇన్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ యాజ్ మెల్టన్ ఐరన్ స్పాయిల్స్. సో అదేవిధంగా కింద ప్రధానంగా వచ్చేసి ఓపెన్ లీడర్స్ విఓడబ్ల్యూ యూనిటీ సీక్స్ ప్రధాన్స్ రిజిగ్నేషన్స్, డిసైడ్స్ టు మీట్ ఆఫ్టర్ ఎవ్రీ 2 months. అదేవిధంగా హైదరాబాద్ ఇన్ ఫార్ ఫ్రంట్ ఆఫ్ ప్రోగ్రెసెస్ ఎక్స్పాండింగ్ ర్యాపిడ్లీ, సీఎం రేవంత్. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, చెన్నై ఫేసింగ్ వైరస్ ప్రాబ్లమ్స్. Will focus only on development in the next 24 months. Ready for a debate on KCR's 10 years resigned. PM Modi's 12 years of rule. Slams Kishan's BJP leaders for stalling states of development. Addresses public meeting and showcases development activities. So, ఇవి ప్రధానంగా ఉన్న హెడ్లైన్స్. వీటికి మనకు విశ్లేషణ ఇవ్వడానికి సార్ రెడీగా ఉన్నారు. సార్, ముందుగా మనం చూసుకుంటే గోదావరి జలాలు కలుషితం కావడం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సో గోదావరి జలాల్ని కాలుష్యం నుంచి కాపాడటానికి ఆయన యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసినట్టు తెలుస్తుంది. 2027 గోదావరి పుష్కరాలలోపు నదిని సంపూర్ణంగా ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా డిప్యూటీ సీఎం ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆంధ్ర పేపర్ మిల్స్, రాజమహేంద్రవరం మున్సిపాలిటీకి సోకాజ్ నోటీసులు కూడా జారీ చేస్తూ అత్యవసర పనుల కోసం 100 కోట్ల నిధులు మంజూరు చేశారు. సో ఈ అంశాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా గోదావరి జిల్లాలు సముద్రంతో కలిసే ప్రాంతంలో పూర్తిగా అంటే ఒక పక్కన గోదావరి నీళ్ళతో వ్యవసాయం చెయ్యలేక ఓన్లీ చేపల చెరువులు, రొయ్యల చెరువులు అయిపోయిన ప్రాంతం. అంటే అంత నీరు, ఎక్సెస్ నీరు ఉంటుంది, కానీ తాగటానికి ఆ నీరు ఏది పనికిరాదు. గోదావరి ప్రాంతంలో ఉండే వాళ్ళు ఈతలు కొట్టుకోవడానికో లేకపోతే ఈ చేపల చెరువులు పంపించుకోవడానికి ఉన్న నీళ్లు తాగడానికి పనికిరావు. ప్రతి ఊర్లోని మినరల్ వాటర్ అవి తెప్పించుకుంటారు. అంటే కాలుష్యం అంత ఎక్కువ ఉంటుంది. దాదాపుగా 11 కోట్ల లీటర్ల వ్యర్థాలు, మానవ, పారిశ్రామిక, నగర ఈ వ్యర్థాలు కలుస్తున్నాయి. 11 కోట్ల లీటర్లు అంటే యాక్చువల్గా ఒక 1,00,000 లీటర్లలో 100 గ్రాములు వ్యర్థాలు కలిస్తే ఆ 1,00,000 లీటర్లు పాడైపోయినట్టే. అంటే ఓవర్ హెడ్ ట్యాంక్లో, ఒక పెద్ద ఓవర్ హెడ్ ట్యాంక్లో 1 గ్లాసు మలినాలు అంటే మానవ విసర్జితాలు కలిస్తే మొత్తం వాటర్ ట్యాంక్ అట్లాంటిది 11 కోట్ల లీటర్లు వ్యర్థాలు కలుస్తున్నాయి గోదావరిలో. సరే, ఆయన సంకల్పం అనేది అద్భుతమైన సంకల్పము. ఆయన్ని పవన్ కళ్యాణ్ని అభినందించాలి. ఈ మధ్యకాలంలో నేను స్కూల్ డేస్లో వెస్ట్ గోదావరి స్కౌట్స్ డిస్ట్రిక్ట్ పెట్రోల్ లీడర్గా చేసినప్పుడు నన్ను కొవ్వూరులో 15 రోజుల పాటు పుష్కరాలకి ఉంచారు. అంటే ఐ వాజ్ టాకింగ్ అబౌట్ 1978-79. అప్పుడు నేను చూసేవాడిని. అప్పటికే నాకు ఎందుకో ఈ గోదావరి జిల్లాలు ఎలా ఉన్నాయని. ఇప్పుడైతే అసలు మనం చూడలేము, కూర్చోలేము, నుంచోలేము. పవిత్ర స్థానాలు దానికి అంటే ఈ మధ్యలో ఎంతో ముఖ్యమంత్రులు వచ్చారు, ఎన్నోసార్లు పుష్కరాలు జరిగినాయి, కానీ ఎవళ్ళు మూలాల్లోకి వెళ్ళకపోవటం. జస్ట్ ఇప్పుడు జరుగుతున్న అంతా కూడా ఆ ఖర్చులు ఏవో పుష్కరాలకి ఖర్చులు, ప్రచారానికి, ఆర్భాటాలకి,
ఆ పుష్కర ఘాట్లు తయారు చేయడానికి, రంగులు వేయించడానికి ఆ టౌన్స్లో వచ్చే వాళ్ళకి తప్పితే, అంటే అన్ని చెత్త అంతా కార్పెట్ కిందకి తోసేసే అలవాటైన రాజకీయ నాయకుల్లో సమస్య మూలాల్లోకి వెళ్ళి హానెస్ట్గా ఒక పవిత్ర స్నానాలు అనే దాంట్లో ఇది పవిత్రం లేకపోయినా జబ్బులు వస్తాయనే ఈ ప్రయత్నాన్ని అభినందించాలి మొదటిది. అయితే 100 కోట్లు సరిపోకపోవచ్చు, కనీసం ఇనీషియల్గా అది దాన్ని అప్రిషియేట్ చేయాలి. రెండో కీలకం ఏంటంటే శాశ్వతంగా గోదావరి నదిని ప్రక్షాళన చేయాలన్నా, దేశంలో ఏ నదిని ప్రక్షాళన చేయాలన్నా ఒకే ఒక్క నూతన ఆవిష్కరణ ఏంటంటే, మనకి హైవేలకి అటు ఇటు పక్కనే సర్వీస్ రోడ్స్ ఉంటాయి. ఈవెన్ ఔటర్ రింగ్ రోడ్ కూడా అటు ఇటు సర్వీస్ రోడ్స్ ఉంటాయి. అట్లా మెయిన్ రివర్స్ అన్నిటికి ఎక్కడి నుంచి పొల్యూషన్ మొదలవుతుందో సముద్రం కలిసే వరకు సర్వీస్ కెనాల్స్ లాగా పెట్టి, కొన్ని చోట్ల ఓపెన్ గ్రౌండ్, కొన్ని చోట్ల అండర్ గ్రౌండ్, ఎట్లా వీలుంటాయి అంటే డైరెక్ట్గా ఇదంతా డైరెక్ట్గా నదిలోకి వెళ్లకుండా ఈ సర్వీస్ కెనాల్లోకి వెళ్ళిపోతుంది. ఈ సర్వీస్ కెనాల్ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ వాటర్ అక్యుములేట్ అయిన తర్వాత అక్కడ ఎస్టీపీ పెట్టారనుకోండి, అంటే సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అక్కడ పెట్టారనుకోండి, ఆ చెత్త నుంచి కొన్ని వ్యర్థాలు, ఉపయోగపడే వ్యర్థాలు వ్యవసాయానికి దానికి. సో అట్లాంటిది చేయనంత కాలం ఈ దేశంలో మినరల్ వాటర్ కంపెనీలని బాగుపరిచినట్టే. మన దేశంలో దాదాపు 2.5 లక్షల కోట్లు ఒక అంచనా ఏది వాటర్ అండ్ బెవరేజెస్ మీద దేశ ప్రజలు కొనుక్కుంటున్న వాటర్ మీద పెడుతున్న ఖర్చు అది అలాగే కొనసాగుతూ ఉంటుంది. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన యొక్క ఈ సంకల్పానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, అట్లాంటి శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచించటం, అలా ముందడుగేయటమే మొదటి తొలి అడుగు. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ దట్. అంటే ఇది సక్సెస్ అవుతుంది అంటారా సార్? సక్సెస్ అంటే ఏది పూర్తిగా ఎప్పుడు మానవ ప్రస్థానమే ఒక్కొక్క రోజు అంతకు ముందు రోజు కంటే బెటర్గా అవటం మాత్రమే మనం చేయగలిగిన. ఏది పూర్తిగా సక్సెస్ అన్సక్సెస్ ఉన్నది, అసలు మన ప్రయాణం మొదటి తొలుగు అడుగు వేసితేనే అదే మేజర్ సక్సెస్. అది ఇంతకుముందు నేను అదే అంటున్నాను, ఎన్ని పుష్కరాలు జరగలేదు, ఎంత ముఖ్యమంత్రులు లేరు, వాళ్ళకి తెలీదా, వాళ్ళు చూడలేదా? అంటే వద్ద డస్ట్బిన్స్ కావచ్చు, సపరేట్ సెట్స్ కావచ్చు, అవన్నీ ఏర్పాటు చేసి కలుషితం అనేది జరగకుండా ఆగుతుంది. అది కాదు, వాటర్ కలుషితం ఏంటంటే వాటర్ ఇప్పుడు మీరు ఎప్పుడు గోదావరిలోకి కానీ ఏ నదిలోకి వెళ్ళినా కానీ, మా జిల్లాలో నేను ఒక పాట రాశాను గతంలో, అదేంటంటే పంట కాలువలన్నీ పెంట కాలువలు అయ్యాయని. అంటే మొత్తం ఇరిగేషన్ కెనాల్స్ అంతా కూడా అంతకుముందు ఊర్లో వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ లెట్రిన్ కట్టుకోమంచింది, ఆ లెట్రిన్ కట్టుకుని ఆ గొట్టం పంట కాలువలో పెడతారు. యాక్చువల్గా పంట కాలువ నీళ్ళే వాటర్ ట్యాంకుల్లోకి చెరువుల్లోకి వస్తాయండి, అంటే తాగే నీరు అయ్యే వస్తాయి. అంటే ఎంత బాధ్యతారాహిత్యం అంటే, మళ్ళీ నదులకి పుణ్య నది స్నానాలని పిండాలు పెట్టాలు ఇవన్నీ అక్కడే చేస్తారు. దానికి పసుపులు వేస్తారు, కుంకుమలు వేస్తారు. భారతీయ అంటే ఎంత వ్యతిరేకంగా ఉంటారంటే వాళ్ళ ఆలోచనకి, వాళ్ళు చెప్పేదానికి, వాళ్ళు చేసేదానికి ఏ పొంతన ఉండదు. అన్ని కార్యక్రమాలు మళ్ళీ మనము గోదావరి మధ్య ఏదని మనం ప్రతి ప్రస్తావనలో మంత్రాల్లో ఉంటుంది. మనం తల్లిదండ్రులు పిండాలు పెట్టిన అయినా సరే మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి గొట్టాన్ని అక్కడ పెడతాడండి ఆ పైనోడు కిందోడు. అందుకని అందరికీ తెలుసు కాబట్టి అందరూ మినరల్ వాటర్స్నే కొనుక్కుంటాం. ఈ డ్రైనేజ్ వాటర్స్ కూడా అందులోకి లింక్ చేయడం అనేవి చాలా దారుణంగా ఉంటున్నాయి సార్. మొత్తం అన్ని ఇప్పుడు మీరు డ్రైనేజ్ వాటర్ ఒకటైతే, ఇప్పుడు ఆయన ఆంధ్ర పేపర్ మిల్స్ గురించి చెప్పాడు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అది ప్రజలతో ఎన్నుకోబడిన కార్పొరేషను, ప్రభుత్వ కార్పొరేషన్. అదే అంటే చట్టాలు రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత గల సంస్థలే. అంటే ఇంతకుముందు పొల్యూషన్ కంట్రోల్ లేదా, వాళ్ళకి తెలియలేదా, వాళ్ళకి అన్నిని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదా, వాళ్ళ జీతాలు తీసుకోవట్లేదా, వాళ్ళు ఎందుకు చేయలేదు? ఎంత ఏంటంటే ప్రతి ఒక్కరిలోని పేరుకుపోయిన మురికి వల్ల, మన మానసిక ఆలోచనల్లో ఉన్న మురికి వల్ల ఆ బయట మురికి మనకి కలిసిపోయి మనం సహజీవనం చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ పొల్యూషన్ క్లియర్ చేసుకుంటే కానీ అక్కడ పొల్యూషన్. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్కి ఏందో అది పారిశుద్ధ్యాన్ని గురించి అసలు మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి, నగరాలు ఏర్పడ్డాయి. నగరం అంటే నాగరికత అని, నాగరికత అంటే ప్రజలు ఒక చోటు ఉండే పరిశుభ్ర గంగా సింధు నాగరికత, హరప్ప మొహంజదారో ఇవన్నీ. రైట్ సార్. మరి నెక్స్ట్ ఇప్పుడు మనకు తెలంగాణకి వెళ్తే, ఇక తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్ అభివృద్ధిపై రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి మాట యుద్ధం నడుస్తుంది. సో ఒక పక్క రేవంత్ శంకుస్థాపనలో ఆయన మాటలు దుమారం రేపడం,
దానికి కౌంటర్గా కిషన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కూడా దుమారం రేపడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశంగా మారుతుంది. అంటే మెట్రో ఫేజ్ 2 మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుల గురించి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆయన పగలు బీజేపీకి రాత్రి కేటీఆర్ కోసం పనిచేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సో దీనిపైన స్పందించిన కిషన్ రెడ్డి రేవంత్ బెదిరింపులకు భయపడటానికి నేనేం కేసీఆర్ని కాదని చెప్పేసి నన్ను ఆపేవాడు ఇంకా పుట్టలేదని చెప్పేసి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో మనం దీన్ని ఎలా చూడవచ్చు? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయండి. ఒకటేమో ఆయన రేవంత్ రెడ్డి అంశాల ప్రాతిపదికగా ప్రస్తావించాడు. ఆయన కీలకంగా 4 అంశాలు ఒకటి మెట్రో సెకండ్ ఫేజ్ అభివృద్ధికి సంబంధించింది, రెండోది రీజనల్ రింగ్ రోడ్డు, మూడోది తుమ్మలహట్టి, నాలుగోది అట్లాగే నగర మూసీ నది ప్రక్షాళన. ఈ అన్నీ కూడా యాక్చువల్గా హైదరాబాద్ నగరానికి ఒక విధమైనటువంటి కొత్త ఊపిరిలూదే మంచి ఆహ్లాదకరమైన మంచి నగర అభివృద్ధికి ఉపయోగపడేవి. వీటిలో న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కోరికలు కూడా ఉన్నాయి. మొదటిది మెట్రో ఫేజ్ 1 ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డబ్బుతో చేపట్టింది కాదు. దాన్ని కేవలం ఎల్ఎన్టీ సొంత రిస్క్ చేసి సొంత ఖర్చులతోటి గవర్నమెంట్ ఓన్లీ రోడ్డుకి పర్మిషన్ ఇచ్చింది, రోడ్డు మీద పిల్లర్లు కట్టుకోవడానికి. తతిమాద అంటే మనకు అన్ని నగరాల్లోని ఫేజ్ 1లో ప్రభుత్వ వ్యయంతో వాటితో వచ్చింది. మనం ఫేజ్ 1 ప్రభుత్వాన్ని నుంచి ఏమి తీసుకోవాలా, ఎల్ఎన్టీ నష్టపోయింది, కష్టాలు పడ్డది, దాని గురించి ఇప్పుడు ఏదో స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సో ఫేజ్ 2 నిర్మాణాన్ని మొత్తం సార్ మరో విషయానికి వస్తే అంటే మరో ముఖ్యమైన వార్త ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అంటే విద్యార్థులకు సంబంధించి తెలంగాణలో విద్యార్థులు లేని లేదా విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూల్స్ని మూసేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం ఇప్పుడు చాలా దుమారం రేపుతుంది. అంటే తెలంగాణలో 10 లోపు విద్యార్థులు ఉంటే దాదాపు 600 ప్రభుత్వ పాఠశాలను కుదించేందుకు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత గారు తీవ్రంగా చర్చించారు. అంటే దానిపైన రెస్పాన్స్ అయ్యారు. ఇది పేద బిడ్డల చదువుకు మరణ శాసనమని, కార్పొరేట్ శక్తులకు లాభం కల్పించే విధంగా ఉందని దీని గురించి ఆమె రేవంత్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. సో దాన్ని మనం ఎలా చూడవచ్చు అంటాం? కౌంటర్ ఇవ్వటం అనేది ప్రతిపక్షాల ఒక విధమైన కార్యక్రమం. దాన్ని కౌంటర్ ఇవ్వటంలో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ రేపు తాము అధికారంలోకి వచ్చేటప్పుడు తాము ఎలా చేయగలుగుతాం అనే కార్యాచరణ ప్రణాళిక మాత్రం ఎవరి దగ్గర ఉండదు. వాళ్ళు ఇదే పని ఇంకొక ఈ పార్టీ కాకుండా ఆ పార్టీ చేస్తే ఈ పార్టీ కూడా కౌంటర్ ఇచ్చేదే. ఇక్కడ కౌంటర్లు, సబ్ కౌంటర్లు, ఎన్కౌంటర్లు కాకుండా సమస్యకి పరిష్కారం ఎట్లా చేయాలి. ఒక చోట ఒక ఊర్లో ఒక స్కూల్లో అసలు అడ్మిషన్సే లేకుండా ఒట్టిగా ఇప్పుడు పైగా ఉద్యోగుల శాలరీసు ఎవరిది టీచర్ల శాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా ₹1,00,000 దాకా వెళ్ళే కొన్ని శాలరీస్ ఉన్నాయి. అందరూ అని చెప్పలేం కానీ మంచి శాలరీస్. ఒక ఊర్లో రోజు పొద్దున్న వెళ్ళి సాయంకాలం అక్కడ కూర్చుని నెల శాలరీ తీసుకోవటం అది ఎవరి డబ్బు ఒకటి. అట్లాగని ఏ చదువుకోవాల్సిన వయసులో ఏ విద్యార్థి చదువుకు దూరంగా కాకోవటం కూడా కరెక్ట్ కాదు. ఈ రెండాటికి ఏంటంటే ఊరు పంచాయతీలో గ్రామ సభ అనేది నిర్వహించాలా. గ్రామ సభ అనేది ఏంటంటే మన అసెంబ్లీ సెషన్ లాంటిది. కాకపోతే అసెంబ్లీ సెషన్లో ఓన్లీ శాసనసభ్యులకు మాత్రమే ప్రవేశం. గ్రామ సభలో ప్రతి వయోజనుడు, ఓటు హక్కు కలిగిన వాడు, ఓటు అక్కడ లేకపోయినా అక్కడ ఈ మధ్యన వచ్చిన ప్రతి వయోజనుడు ఆ గ్రామ సభలో పాల్గొని ఆ గ్రామ సభ నిర్ణయించాలా. ఏంటంటే ఎందుకు అడ్మిషన్స్ తగ్గినాయి, అసలు ఆ ఊర్లో పిల్లలు చదువుకోవాల్సిన పిల్లలు ఉన్నారా లేదా, ఉంటే వాళ్ళు ఎందుకు చదువుకోవట్లేదు, పేదరికం, అట్లాంటి చోటే అసలు టీచర్ ఉండాలి. దానికి కారణం ఏంటనేది ఈ టీచరు, పేరెంట్సు, పంచాయతీలో ఉండే గ్రామసభ అందరూ ఉమ్మడి కార్యాచరణతో ఇక్కడ ఇది పరిస్థితి. మధ్యాహ్న భోజనం పథకం పెడితే వస్తారు. కొన్ని చోట్ల ఒక్కడికే మధ్యాహ్న భోజనం అంటే దానికి కూడా ఆల్టర్నేటివ్స్ చూడొచ్చు, ఏదో ఎగ్స్, పాలు, ఫ్రూట్స్ లాంటి దానితో. సో అసలు పరిష్కారం దిశగా ఆలోచించే కేవలం విమర్శ గురించి విమర్శ చేయటం, ప్రభుత్వం ఏదో మెకానికల్గా మనిషి జీవితాలని, బడ్జెట్ లెక్కల్ని చాలా దగ్గరికి తీసుకురావచ్చు. ఎక్కడ డిమాండ్ చోట సప్లై చేయమని మనం చెప్పలేము. ఇప్పుడు మీకు అడవిలోకి వెళ్ళి కరెంట్ ఇచ్చినా అక్కడ ఎవడో వాడుకోకపోతే అది వృధా. అట్లాగని అవసరం అక్కడే ఉంటుంది. ఏదో ప్రయాణికుడికి చీకట్లో వెలుగు కావాలి, ఒక లైట్ కావాలి. సో ఎన్నటిని బ్యారేజ్ కష్టం కాదు ఇది. కాకపోతే ఆ వైపుగా ప్రయాణం తీసేద్దామని నీళ్ళు అంటారు. అసలు ఎందుకు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ ఊరు సామాజిక, ఆర్థిక, రాజకీయ
భౌగోళిక వాస్తవిక పరిస్థితులు ఏంటనేది గ్రౌండ్లోకి వెళ్ళి ఈ టీచర్నే సర్వే చేయమని ఎన్ని అంటే సార్ కుటుంబాలు ఇప్పుడు ప్రభుత్వ కళాశాలను అంటే 600కు తగ్గి 600 ప్రభుత్వ కళాశాలను తగ్గిస్తాం 6,000 6,000 టీచర్ల పోస్టులు అదే 6,000 స్కూల్స్ని స్కూల్స్ రేషనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ప్రైవేట్ సంస్థలకు ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏంటంటే ప్రైవేట్ అక్కడ జాయిన్ అదే ఎగ్జాక్ట్లీ క్వశ్చన్ పాయింట్కి వచ్చాం. ప్రైవేట్ సంస్థలు అక్కడికి వస్తున్నాయంటే అది ఖచ్చితంగా ఈ ప్రభుత్వ వ్యవస్థ లోపం. అంటే అక్కడ పంచాయతీది, ఈ విద్యాశాఖది, ఈ టీచర్ది కూడా. ప్రైవేట్ స్కూళ్ళు అక్కడికి పెడితే కనుక ఆ టీచర్లే వెళ్ళి ఇంటింటికి తిరిగి ఏం చదువు, మీ పిల్లలు ఎంతమంది అమ్మా, ఎక్కడ ఉంటున్నారమ్మా, ఏం చదువుకుంటున్నారమ్మా, మేము కొత్తగా స్కూల్ పెట్టామమ్మా. అంటే ఈ నిర్ణయం అనేది పేదల పిల్లలకి, బడుగు బలహీన వర్గాలకి అదే చెప్తున్నాను కదా, ఈ వీళ్ళకి బాధ్యత ఎవరికీ లేదు. ఈవెన్ కవిత కానీ, ప్రభుత్వంలో విద్యాశాఖ కానీ, అక్కడ గ్రామ పంచాయతీకి కానీ, గ్రామ పెద్దలకు కానీ, లేకపోతే పేరెంట్స్కి కానీ, వీళ్ళెవరికి ఎట్లా కోల్పోతారు ఒక స్కూలు. మా చిన్నప్పుడు మా ఊరికి ఒక టీచర్తో క్లాస్ పెట్టడానికి ఒక ఆయన ఇల్లు ఇచ్చాడు. ఆయన వచ్చిన టీచర్కి ఆయన మధ్యాహ్నం భోజనం పెట్టేవాడు. ఎవరినో జిల్లా విద్యాశాఖకి 30 సార్లు తిరిగితే ఆయన ఒక టీచర్ని పంపించాడు. అంటే విద్యార్థికి ఆ ఊరు లేదా, ఆ డెమోగ్రఫీ లేదా, అక్కడ ఓట్లు లేవా, ఈ పంచాయతీ ఇప్పుడు కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడైతే ఆవిడ బయటకు వచ్చారు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు అది సర్వే చేయొచ్చు ఇన్ని మంది. అంతేగాని కేవలం ప్రైవేట్ వాళ్ళు అక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ ప్రైవేట్ ఏమీ పెట్టేదండి. అక్కడ వాళ్ళు టీచర్లు తీసుకోవాలి, స్కూల్ పెట్టాలి, స్కూల్కి వాళ్ళకి రెంట్లో, ఇది గవర్నమెంట్ అయితే బిల్డింగ్ ఫ్రీ. సో ఈ కరెంట్లీ అన్నీ ఆడేమో ఖర్చులు పెట్టుకు చేయాలి అడ్వాన్స్లు ఇచ్చి. సో అక్కడ అడ్మిషన్ లేకపోతే వాళ్ళు ఏమీ రారు. అంటే అక్కడ ఉండి చేయలేదంటే వ్యవస్థ లోపం. వ్యవస్థలో అందరికీ బాగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇవాళ వివిధ వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన వార్తలకు సంబంధించి మాకు పూర్తి విశ్లేషణ ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్.